క్విక్గా టైం అయిపోతుంది మనకి. ఈ దామాషా పద్ధతిలో నేనేమంటున్నా అంటే అసలు సామాజిక తరగతులు వర్గాలు కాదు, రాజకీయ పార్టీల నేపథ్యంలో ఉండే మొత్తం దామాషా ఎన్నికల పద్ధతి ప్రవేశపెట్టండి. అదే అండి, దానికి దాన్ని బట్టి వస్తే అప్పుడు పర్సెంటేజ్ వైజ్ వస్తాయి కదా, పార్టీలకు పర్సెంటేజ్ వైజ్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మీరు అన్నారు పార్టీలుగా కొన్ని ప్రయత్నాలు మన రాష్ట్రాల్లో జరిగినాయి, కొన్ని కూటములు ప్రయత్నాలు జరిగినాయి ప్రత్యామ్నాయ వేదికల గురించి. అలాంటిది ఒకటి జరిగితే మనకు అభ్యంతరం. రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, వచ్చినా మంచిదే. ఈ రెండింటితో పాటు అదనంగా ఈ డబ్బు రాజకీయం పోకుండా ఇవాళ ఆ పార్టీలో ఈవెన్ రిజర్వేషన్లు వచ్చినా కూడా మనం ఉన్న రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్లకి ఎలా ఐఏ స్థాయి నాయకులు వస్తున్నారు, ఆ డబ్బు పెట్టగలిగిన వాళ్ళకి ఇందాక వారు అడిగారు కదా, నిజంగా ఆ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వాళ్ళతో సంబంధం లేకుండా డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కనపడతాం. ఈ దిశగా మీలాంటి ఉద్యమ సంస్థలు ఎన్నికల మీద లోతైన అధ్యయనం చేసి సమస్యకు అసలు జబ్బు ఎక్కడుంది, మందు ఎక్కడ వేయాలన్నది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఏం చెప్తారు? ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పారు బీసీ కులాలలో కూడా ఆధిపత్య కులాలు ఉన్నాయని. అది చాలా తప్పండి. దీనికి ఈ కులాల సామాజిక వెనుకబాటుతనం గురించి దీని ఒక మూలాలు చూడాలి. ఆధిపత్య కులాలంటే ఒక కులాల మీద కానీ ఒక మతం మీద కానీ ఇంకొక వర్గాలు ఆధిపత్యం చేయడం, అది ఆధిపత్యం అవుతుంది. ఇవన్నీ వృత్తి కులాలు, శ్రమ చేసుకునేటువంటి కులాలు, ఈ సమాజానికి సంపద సృష్టించేటువంటి కులాలు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా కమ్మలో పేదవాళ్ళు ఉండొచ్చు, రెడ్డిలో పేదవాళ్ళు ఉండొచ్చు, పేదరికం అనేది కులం మతం అనేది ఉండదు. కానీ ఇక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఎట్లా ఉంటుంది, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు ఇప్పటి వరకు ఈ సభలు అనుకుంటున్నారా లేదా, మహిళలు ఈ సమాజంలో అసలు ఆ సభలు మగవాళ్ళకేనా అనుకునే పరిస్థితి, బీసీలు ఈ సభలు మాకు కాదని, మైనార్టీలు అయితే అసలు మాది కాదనుకునే, రాష్ట్రాలు ఒక సీట్ ఇవ్వకపోతే నేను ఇక్కడ ఎందుకుంటున్నాను, ఈ ఎన్నికలు నా కోసమని అనుకునే ప్రధానంగా అదే పాయింట్ మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మహిళలు కనీసం అప్పుడప్పుడన్నా హక్కుల కోసం ధర్నాలకు వస్తున్నారు. నేను మైనారిటీలకు ప్రత్యక్ష ఉదాహరణ చెబుతున్నా, ధర్నా చేయడానికి మాకు హక్కు లేదని వాళ్ళు అనుకుంటున్నారు మైనారిటీలు. ఇప్పుడు విషయం ఏంటంటే బీసీలలో రాజకీయ చైతన్యం లేకపోవడం, ఇవాళ వాళ్ళు వృత్తినే నమ్ముకుని చదువుకు దూరంగా ఉండడం, వాళ్లకు సంపద లేకపోవడం, భూములు లేకపోవడం, దాని ద్వారా ఆర్థికంగా లేకపోవడం, దీంతో బీసీలకు రాజకీయ చైతన్యం లేకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకుని రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు పెత్తనం చేస్తున్నాయి. వీళ్ళకి గనక రాజకీయ చైతన్యం, ఈ మెజార్టీ ప్రజలకు రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం వచ్చిన రోజు ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఏదో భిక్ష వేసినట్టు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మీరు అన్నట్టు ఒక మార్గం ఏంటంటే ఈ కులాల జనాభా ఎంత ఉంటే ఇప్పటిదాకా దక్కింది ఎంత. ఇప్పుడు ఉదాహరణకు ఈ తెలుగు రాష్ట్రాల్లో 56% జనాభా ఉన్న వాళ్ళకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలే. ఒక్కసారి కూడా 0.5% ఉన్నోళ్ళు ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. చాలా సామాజిక వర్గాలు అనేక మంది ముఖ్యమంత్రి అయ్యారు. దీనికి సంబంధం ఉంది. దీన్ని మీరు ఎంత గొంతెత్తి అరిచినా జనం కదలట్లేదు. వాస్తవం ఎందుకు ప్రయత్నం చేయండి. దీనికి గతంలో కంటే ఇప్పటికీ రాజకీయ చైతన్యం చాలా ఉన్నది. రెస్పాన్స్ రావాలి, కోరుకుందాం. రాజకీయ ఇప్పుడు ఒక్క విషయం ఎందుకు చెప్తున్నంటే చైతన్యం లేదు, జనం నుంచి స్పందన లేదని ఒక మాట రాజకీయం అది ఉంది కింద. ఇప్పుడు ఇవాళ కుల చైతన్యం, రాజకీయ చైతన్యం లేకపోతే ఇటీవల మొన్న 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభలు పెట్టింది. గొల్ల కురుమల ఆశీర్వాద సభలు, ముదిరాజుల ఆశీర్వాద సభలు, గౌళ్ళ ఆశీర్వాద సభలు, ఇవాళ కులాల ఆశీర్వాద సభలు పెట్టి అంటే ఈ కులాల వచ్చినటువంటి చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని వాళ్ళు ఓటు బ్యాంక్. ఇవాళ అనేక వారు బ్రాహ్మణ పరిషత్తు ఇలా దానికి ఒక కార్పొరేషన్లు పెట్టడం, అదేవిధంగా రెడ్డిలకు 15 ఎకరాల భూమి 15 కోట్లు ఇవ్వడం. అంటే ఈ చైతన్యాన్ని వస్తున్నటువంటి రాజకీయ చైతన్యాన్ని పార్టీలు క్యాచ్ చేసి వాళ్ళు ఓన్ చేసుకుని అధికారంలోకి రాగలుగుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఇలా 2023 నాటికి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ ఇక్కడ ప్రత్యామ్నాయం వస్తుంది. కానీ ఇక్కడ బేస్ ఏంటంటే మొన్న బిఎల్ఎఫ్ అనేది ఒక మాట మాట్లాడారు, బిఎల్ఎఫ్ ప్రయత్నం జరిగిందన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయంటే రాజకీయ పార్టీలు ఇక్కడ బిఎల్ఎఫ్ కోట వస్తే నువ్వు అనుకున్న పార్టీ నెగ్గదు, అక్కడ కాంగ్రెస్ నెగ్గుతుంది, నువ్వు అనుకున్న పార్టీ నెగ్గదు టీఆర్ఎస్. అనేక జిమ్మిక్కులు, అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు చేసి ఇలా ఈ సామాజిక శక్తులకు ఓట్లు పడనీయకుండా చేస్తున్నారు. కానీ సామాజిక శక్తులు ఒకసారి
ఇవాళ పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమి పనిచేయి, right, ఖచ్చితంగా ఒక అంతిమ పరిష్కారం రాజకీయ అధికారం వస్తుంది. Okay. ఇలా ఇంతకుముందు అన్నట్టు ఇలా బీసీలలో గౌళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు ఇప్పుడు పొందినటువంటి ప్రాతినిధ్యం ఎంత, వాళ్ళకు అసలు వాళ్ళు చెప్పేది 100% కరెక్ట్. అంటే విషయం చెప్తున్నా. ఇంతకుముందు తను చెప్పినట్టు, వారి పెద్దలు చెప్పినట్టు, ఇవాళ ఈ కులాలు బీసీలలో ఉన్నటువంటి కులాలు వాళ్ళు 11% ఉంటే వాళ్ళ ప్రాతినిధ్యం 3% కూడా రాలే. వాళ్ళు 15% ఉంటే వాళ్ళు 2% కూడా రాలేదు. ఈ మధ్యన వస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న లెక్కలు తీస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రెడ్ల ఎమ్మెల్యేల సంఖ్య కంటే బీసీ ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది. ఇక్కడ తెలంగాణలో రెడ్ల ఎమ్మెల్యేల సంఖ్య కంటే దీని పరిష్కారం ఒకటే. రాజకీయ చైతన్యం ఒక పాయింట్ అగ్రీడ్. నేను రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం జరగాలి, ఆ ప్రయత్నం బలంగా జరగాలి. దీనికి పరిష్కారం ఒకటే. మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అన్నిటికీ పరిష్కారం అది రావడం కోసం ఖచ్చితంగా ఆ సామాజిక చైతన్యం వస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి శ్రీపతి గారు, క్విక్గా చెప్పండి. ఇటీవల ఒక స్టడీ చూసాం. 500 రూపాయలు కనుక ఇస్తే రోజుకి 27 పైసలు పడుతుంది. ఓటుకి 500 అయితే 1000 రూపాయలు ఇస్తే 52 పైసలు పడుతుంది. అంటే 52,000 ఉందిలేండి మినిమం ఇప్పుడు ఇచ్చేది. పోనీ అప్పుడు రూపాయి 4 పైసలు, అంటే రోజుకు రూపాయి 4 పైసల కోసం మనం తీసుకుంటున్నామంటే ప్రజలు ఎంత పేదరికంలో ఉంటే ఈ రోజుకి ఎంతో కొంత వస్తే చాలు అన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అంటే ఒక సొల్యూషన్ ఏంటంటే, పేదలే కాదులేండి, మిడిల్ క్లాస్ కూడా చిన్న డబ్బులు కాదు. మీరు భలే ఉన్నారు. అంటే ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటే 4 కోట్లు ఉంటే 4 పార్టీలు తలా 2,000 3,000 ఇస్తే 25,000 30,000 అవుతున్నాయి. బండి కొనుక్కోవచ్చు 2,000. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళు ఓటేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఆర్థికమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక చోట బెండ్ అయిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు 500 1000 5,000 ఇచ్చి మనల్ని ఎవరిని కొనగలరా? ఎందుకంటే కొంత ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంది కాబట్టి. నేనేమందంటే ఆర్థికంగా కుటుంబ స్థాయి పెంచకపోతే వాళ్ళు స్వతంత్రంగా జరగాలి. అది ఇంపార్టెంట్ గా జరగాలి. ఎవరు పెంచాలి? అంటే ప్రభుత్వం కదా. అదే వాళ్ళు మీరు పెంచాలి ఎవరు పెంచాలి? మీరు అధికారులు ఉండరు, ఎవరు పెంచుతారు? నేను అదే అంటున్నా. సినిమాల్లో విలన్ అంటుంటాడు, వీళ్ళ పేదరికం పోతే మన ఓట్లు ఎక్కడ వస్తాయా అని చెప్పి. అందుకని అది కొనసాగిస్తూనే ఉంటారు. అది కాకపోతే ఒకవేళ ఇది పోయింది అనుకోండి, ఇండియాలో ప్రాబ్లం మళ్ళీ కులమన్న ఆధిపత్యం తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుంది. డబ్బు లేకపోతే కులం, ఇది ఒక పెద్ద నెక్సస్. పరిష్కారం ఎవరి చేతిలో ఉంది సార్? ఆలోచించండి. ఇది మనం ఎన్నిసార్లు చెప్పిన ఉపయోగం లేనట్టు పరిష్కారం రావాలని కోరుకుంటున్నాం. ఒక్క పరిష్కారం కొంతవరకు ఉన్న దాంట్లో, అది మా పెద్ద రెవల్యూషన్ తెస్తా అనుకోని నేను ఉన్నంతలో ఏంటనంటే మనకి ఏదైనా చట్ట రూపంలో రావాల్సిందే ఉన్న దాంట్లో. కాబట్టి దీనికోసం బీసీలు ఉమెన్ వాళ్ళకి కావాల్సినటువంటి షేర్ ఇస్తూ చట్టాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు కనీసం అక్కడ వరకన్నా అక్కడ కొంతవరకన్నా వెళ్ళిపోతుంది. కొన్ని వర్గాల చేతుల్లోనే అధికారం. ఎందుకంటే రిజర్వేషన్ల మీద, ఈ చట్టసభల్లో రిజర్వేషన్ల మీద చాలా కాలంగా పోరాటాలు జరుగుతున్నాయి, అయినా కదలికి రావట్లేదు. ఎప్పుడైనా సరే రోజులు చట్టసభల్లో కూడా బీసీలకు కానీ మహిళలకు కానీ రానియరు. ఒక్క బీసీ కమిషన్ జాతీయ రాజ్యాంగబద్ధమైన పెడితేనే. అది కాదు శ్రీనివాస్ గారు, మీరు ఈ పార్టీలో ఉన్నంత కాలం జరుగుతుంటే ఆ పార్టీలు పోయేదేమో మీకు ఖర్చు పేర్లు కనపడుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక రోజు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉండే, ఈ రోజు పోటీ చేసే దశలో కూడా లేదు. ఎప్పుడు ఒక పార్టీ ఎప్పుడు ఉండదు. రేపు టీఆర్ఎస్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ ఇంతకుముందు HM టీవీలో మాట్లాడుతుండు కేటీఆర్ గారు, తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అంటే తెలుగుదేశం ఫినిష్ అయింది, కాంగ్రెస్ ఫినిష్ అయింది, ఎల్లుండి టీఆర్ఎస్ ఫినిష్ అయింది. అనుభవంలో ఇవాళ మీరు ఏమైనా అర్థం అవుతుందా? పార్టీకి బండి తెల్ల రంగు వేసుకొని పెట్టుకొని ఎక్కడ సీట్ వస్తే అదే మన పార్టీ, ఆ రంగు వేసుకొని ఇంటి మీద జెండా తీయకుండానే బండి రంగు మారకుండా గోడల మీద రాతలు అతను మాత్రం పార్టీ మారు. ఎందుకు? రాజకీయ పార్టీలు వ్యాపారస్తులకు టికెట్లు ఇవ్వడం వల్లనే వాళ్ళకు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళు రహస్యంగా చేయట్లేదు, ఓపెన్ గా చెప్పే చేస్తున్నారు. మనకు అర్థం కావాలా? వాళ్ళు ఓపెన్ గా అంటున్నారు. అవును, నేను 30 కోట్లు మీరు మరీ నిలబెట్టడితే సార్, పక్కోళ్ళ కంటే మా వాళ్ళు కొంచెం తక్కువ పెట్టారు సార్, అది ఎంత అనేది చెప్పకపోవచ్చు. వాళ్ళు 100 పెట్టారు సార్, మా వాళ్ళు కొంచెం తక్కువ పెట్టారు సార్ అంటే 98 కూడా తక్కువే కదా. అది మాట్లాడుకో. ఇప్పుడు ఒక్క నిమిషం ఏంటంటే, ఆక్సిజన్ లేకున్నా బతకగలుగుతారు కానీ రాజకీయ నాయకులు అధికారం లేకపోతే మాత్రం. కాబట్టి ఇక్కడ మీకు ఓ పార్టీ పోతే సడన్ గా గ్యాప్ వచ్చే వెంటనే ఇంకోటి వీళ్ళే మళ్ళీ ఇంకో వచ్చేస్తారు కదా. ఎస్ అన్వర్ ఖాన్ గారు నేను క్లియర్ గా అడుగుతున్నది ఏంటంటే, కటారి గారు 3 పాయింట్లు చెప్పండి. మనం చెప్పుకున్నాము, మహిళా ప్రధానమంత్రిని కూడా మనము ప్రొడ్యూస్ చేశాము, అయినా కానీ మహిళల పరిస్థితి మారలేదని. ఇది కేవలం మన దేశానికి పరిమితం కాదు,
పొరుగు దేశాలైన అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ ఇటు శ్రీలంక ఒక్కరు కాదు ఇద్దరిద్దరు 3 సార్లు 2 సార్లు వచ్చినా కానీ అక్కడ మహిళల పరిస్థితి కూడా ఎలాంటిది చేంజ్ రాలేదు. అందుకే అసలు బేసిక్ మూలాలు ఏవైతే ఉన్నాయో చేంజ్ కొరకు దాని గురించి మాట్లాడము లేదు. మనం దాని గురించి మాట్లాడాలంటే ఇంతగా ఎవరు ప్రస్తావించారు, దామాషా పద్ధతిని మనం ఎంత తొందరగా అయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎంత తొందర అయితే అంత తొందరగా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఒక పద్ధతి. రెండోది ఇంకొక ఆలోచన ఏంటంటే సమాజంలో ఏ వర్గాలు ఎంత ఉన్నారో ఆ వర్గాలకు ఆ ప్రకారం ఇచ్చామని దాదాపు రిజర్వేషన్ మెరిట్ బేస్ అవుతుంది. సో ప్రస్తుత రాజకీయాల్లో ఏ పనులైతే జరుగుతున్నాయో అంటే మా పార్టీలు పవర్లో వచ్చిన పార్టీ అయినా కానీ బయట ఉన్న పార్టీలైనా కులతత్వాన్ని పటిష్టం చేయడానికే ప్రయత్నాలు ఇవన్నీ జరిగేటివి. అది కానీ కులాన్ని నిర్మూలించడానికి కులరహిత ఒక సమాజాన్ని నిర్మాణం కొరకు మతం కూడా పెరుగుతోంది. నేను పెద్ద హిందువుని చెప్పుకునే రాజకీయం వస్తూ ఉంది. కాబట్టి లక్ష్మణ్ గారు ఒక పాయింట్ సార్, ఇప్పుడు ఇందాక మీరు విన్నారు ఈ సంస్కరణలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు, మహిళా రిజర్వేషన్లు కావచ్చు, మిగతా చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఆర్థికంగా ఎదిగేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఒక పార్టీ అయితే, అసలు మొత్తం ఈ డబ్బు రాజకీయం పోకుండా ఏం ఎదిగినా ఏ రిజర్వేషన్లు ఇందాక ఉన్నట్టు అక్కడ కూడా మళ్ళీ క్యాండిడేట్ డబ్బున్నోడే గెలిచే పరిస్థితి మీద ఏంటి మీ అభిప్రాయం? మొదట రావాల్సినటువంటి చట్టాలు రావాలి, చట్టాల్లో మౌలికమైనటువంటి మార్పులు రావాలి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ మార్పులు తీసుకొచ్చి డబ్బు ప్రభావాన్ని నిరోధించేటువంటి సంస్కరణ ప్రయత్నం ఈ 5 ఏళ్ళు ఏమన్నా ఆ దిశగా ఒక్క అడుగన్న ఆలోచన జరిగిందా? అవి లేవు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల డబ్బు ప్రభావం పెరిగిపోయిందనే ఇంకా వివరాల్లోకి వెళ్ళాం కదా. పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేశారు? అవినీతిని అరికట్టడానికి డబ్బు ప్రభావం కానీ తగ్గిందా? ఇంకా పెరిగింది. అందువల్ల డబ్బు ప్రభావాన్ని నిరోధించేటువంటి సంస్కరణల వైపున పోవాలి. మూడవది, రాజకీయ పార్టీలు ప్రజాతంత్రీకరించబడాలి. రాజకీయ పార్టీలు కుల పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా, లేకపోతే కుటుంబ పార్టీలుగా, వారసత్వ పార్టీలుగా అన్డెమోక్రటిక్గా కొనసాగినంత కాలం ఏ సంస్కరణలు మనం ఏం మాట్లాడుకున్నా అవి అమలు కావు. ముందు రాజకీయ పార్టీలు కూడా సంస్కరించబడాలి, ప్రజాతంత్రీకరించబడాలి. ఏ పార్టీలో కూడా డెమోక్రసీ లేనటువంటి పరిస్థితి. ఇక 4వది దామాషా ఎన్నికల విధానం. దాని లోతుకెళ్ళి చర్చిస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కేవలం దామాషా ఎన్నికల విధానమే కాకుండా 2 పెట్టుకున్నటువంటివి ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశం లాంటి చోట కులాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ఇంతకుముందు అన్నారు కులాల ప్రాతిపదికన దామాషా వాళ్ళ జనాభా సాధ్యం కాదు కదా. అందువల్ల మనది ఒక బహుళ పార్టీ వ్యవస్థ. బహుళ పార్టీ వ్యవస్థలో, పార్లమెంటరీ వ్యవస్థలో మెరుగైనటువంటి పరిష్కారాన్ని ఎన్నుకోవాలా. అందువల్ల దామాషా ఎన్నికల విధానం కూడా ఒక పరిష్కారమే. కానీ మిగిలినటువంటి వాటన్నింటినీ నిరోధించకుండా, డబ్బు ప్రభావాన్ని తగ్గించకుండా, పార్టీలని డెమోక్రటైజ్ చేయకుండా, వ్యవస్థలో ప్రభావం తగ్గడానికి దామాషా ఎన్నికల విధానం ఏమైనా ఉపయోగపడుతుందన్న ఆలోచన. పార్టీ స్వభావం మారలేదనుకోండి, పార్టీకి వచ్చినటువంటి ఓట్లతో పాటు మళ్ళా వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు? రైట్. మనకి ఇవన్నీ చాలా లోతైనటువంటి సమస్యలు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గనంత వరకు ప్రధానంగా, అలాగే పార్టీలు డెమోక్రటైజ్ కానంత వరకు ఈ సమస్య కొనసాగుతుంది. ఈ పార్టీలని ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, మహిళా ఉద్యమకారులు కావచ్చు, దళిత ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు, మైనార్టీల ఉద్యమకారులు, పార్టీల్ని తిట్టడం వల్ల లాభం లేదు, ఈ పార్టీల్ని తిట్టి ప్రయోజనము లేదు. ప్రత్యామ్నాయ వేదికలు, ప్రత్యామ్నాయ సంస్కరణల వైపుగా లోతైన ఆలోచన చేసి ఆ దిశగా ఉద్యమాల్ని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి సామాజిక న్యాయం సాకారం అవుతున్నది చర్చలో వచ్చినటువంటి అభిప్రాయం. చర్చలో పాల్గొన్నటువంటి శ్రీపతి రాముడు గారికి, అన్వర్ ఖాన్ సాబ్కి, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, దేవి గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో సొంత మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.